ఉగాది పచ్చడంటే అస్సలు నచ్చదు. అది చేదుగా ఉంటుంది కదా. నాకు కేవలం స్వీట్స్ మాత్రమే కావాలి. ఉగాది రోజు ఉదయం ముగ్గులు, మామిడి తోరణాలతో ఇల్లంతా అందంగా అలంకరించబడింది. చూడు సోము, మా ఇంటిని ఎంత బాగా అలంకరించామో. ఈరోజు ఉగాది, మన తెలుగు కొత్త సంవత్సరం. అవును రాము, నాకు ఉగాది పచ్చడంటే అస్సలు నచ్చదు. అది చేదుగా ఉంటుంది కదా. నాకు కేవలం స్వీట్స్ మాత్రమే కావాలి. సోము, ఒక్కసారి ఈ పచ్చడిలోని రహస్యం విను. ఇందులో 6 రుచులుంటాయి: తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు. అమ్మా, ఈ 6 రుచులు ఎందుకు కలిపావు? మన జీవితం కూడా ఇంతే రాము. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సంతోషం, బాధ, కష్టాలు, ఉత్సాహం ఇలా అన్నీ కలిస్తేనే జీవితం పరిపూర్ణమవుతుంది. వీటిని సమానంగా స్వీకరించడమే ఉగాది యొక్క సందేశం. చేతిలో మామిడి కొమ్మతో ప్రకృతి స్వరూపంలో ఉగాది తాత ప్రత్యక్షమవుతాడు. హలో పిల్లలు, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అబ్బా, మీరెవరు? నేను ఉగాది తాతను. జీవితమంటే కేవలం తీపి మాత్రమే కాదు, అన్ని రుచుల సమ్మేళనం అని మీకు చూపించడానికి వచ్చాను. కళ్ళు మూసుకోండి. తాత గాలిలో చెయ్యి ఊపగానే గాలిలో చిన్న చిన్న బుడగలొస్తాయి. ఒక్కో బుడగలో ఒక్కో దృశ్యం కనిపిస్తుంది. రాము హోంవర్క్ కష్టపడి పూర్తి చేస్తున్నాడు. కష్టానికి ఫలితం తీపి. సోము ఆటలో ఓడిపోయి బాధపడుతున్నాడు. ఓటమికి చేదు. చూశారా పిల్లలు, మీరు ఓడిపోయినప్పుడు బాధపడటం సహజం, కానీ అది మీరు పాఠం నేర్చుకోవడానికి సహాయపడుతుంది. కష్టపడితేనే విజయం వస్తుంది. ఉగాది పచ్చడిలో చేదు కూడా స్వీకరించినట్లే జీవితంలో కష్టాలను కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే మీరు బలవంతులవుతారు. తాత మాయమైపోతాడు. సోముకి విషయం అర్థమవుతుంది. అమ్మా, ఇప్పుడు నాకు అర్థమైంది. జీవితం అంటే కేవలం సుఖాలు మాత్రమే కాదు, అన్ని కలిపిన ఒక అందమైన అనుభవం. నాకు కూడా కొంచెం పచ్చడి ఇవ్వండి. చూసావా సోము, పచ్చడి రుచిలో కూడా ఒక గొప్ప మ్యాజిక్ ఉంది. వెరీ గుడ్ పిల్లలు. పండుగ అంటేనే అందరితో కలిసి కొత్త విషయాలు నేర్చుకోవటం. అందరూ కలిసి ఉగాది పచ్చడిని తింటారు. జీవితంలో సుఖదుఖాలు రెండూ సమానమే. కష్టాలను చూసి భయపడకుండా వాటన్నింటినీ ఎదుర్కొని ముందుకు సాగడమే నిజమైన ధైర్యం మరియు జ్ఞానం.